హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ దానికి సంబంధించిన సర్ఫేస్ ఇంటెగ్రల్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, evaluate integral s f bar dot nds over the entire surface of the region bounded by x square plus z square is equal to 9, that is surface, and x 0 y 0 z 0 and y is equal to 8 if capital F. సో ఇక్కడ y ఇచ్చాడు కదా, అదే మనకి క్లూ అన్నమాట. సో ఈ ప్రాబ్లం చేయాలంటే integral s f bar dot nds is equal to double integral r f dot n. అయితే ఇక్కడ మనకి xy ప్లేనా yz zx అనేది ఎలా కనుక్కోవాలి? లెట్ క్యాపిటల్ R be the projection of s on xy or yz or zx. ఈ మూడిట్లో ఏది సార్? ఇక్కడ మనకి y is equal to 8 అనేది ఇచ్చాడు, అంటే y ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. సో డెఫినెట్ గా zx ప్లేన్ అవ్వదు. xy అయినా తీసుకోండి లేదా yz అయినా తీసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ xy ప్లేన్ తీసుకున్నాను. సో డబుల్ ఇంటెగ్రల్ r f డాట్ n dx ఇంటూ dy బై ఇక్కడ ijk అంటే xyz. ఇక్కడ మీరు గమనిస్తే dz లేదు, అంటే z కి కాంబినేషన్ లో k అంటే డినామినేటర్ లో n డాట్ k బార్ వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, mod n డాట్ k బార్. సో అయితే x లిమిట్స్ కావాలి మనకి, y లిమిట్స్ కావాలి. మరి x లిమిట్స్ ఎట్లా కనిపెట్టాలి అంటే ఆల్రెడీ x 0 ఉంది, x వ్యారీ ఫ్రమ్ 0 టు నెక్స్ట్, y వ్యారీ ఫ్రమ్ 0 టు, ఎందుకంటే xy ప్లేన్ కాబట్టి x లిమిట్స్ కావాలి, y లిమిట్స్ కావాలి. సో ఇక్కడ మనం xy ప్లేన్ తీసుకున్నాం కాబట్టి z 0 అయిపోతుంది. సో ఈ సర్ఫేస్లో z ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 9, అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. x వ్యారీ ఫ్రమ్ -3 టు +3 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఆల్రెడీ y అనేది 0 నుంచి స్టార్ట్ చేశాడు. y వ్యారీ ఫ్రమ్ ఏంటి, ఇక్కడ x కాబట్టి x వ్యారీ ఫ్రమ్ 0 టు 3. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ y లిమిట్ ఉంది, y వ్యారీ ఫ్రమ్ 0 టు 8, అంటే x లిమిట్స్ వచ్చే y లిమిట్స్ వచ్చే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే సార్, మీరు xyనే ఎందుకు తీసుకున్నారు, yz ప్లేన్ తీసుకోవచ్చు కదా? ఎస్ తీసుకో. సో yz ప్లేన్ అంటే నీకు y లిమిట్స్ కావాలి, z లిమిట్స్ కావాలి. y లిమిట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు, y వ్యారీ ఫ్రమ్ 0 టు 8, ఇంకా z లిమిట్స్ కావాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను చెప్తున్నా yz ప్లేన్ కాబట్టి x 0 అయిపోతుంది, అప్పుడు z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 9, z ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 3. కానీ మైనస్ వాల్యూ తీసుకోకూడదు, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సో 0 టు 3z, అంటే ఇట్లయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు yz ప్లేన్ తీసుకుంటే dy dz బై ఏం లేదు, x లేదు, అంటే mod n డాట్ i సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ f రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ f బార్ ఇస్ ఈక్వల్ టు 6z ఇంటూ i బార్ ప్లస్ 2x ప్లస్ y ఇంటూ j బార్ మైనస్ x ఇంటూ k బార్. ఓకే, ఇప్పుడు మనము f బార్ డాట్ n బార్ని కనుక్కోవాలి, ఎందుకంటే మన ఫార్ములాలో ఉపయోగపడుతుంది. అంటే n బార్ కనుక్కోవాలి. n బార్ అంటే యూనిట్ నార్మల్ అంటాము, యూనిట్ నార్మల్. సో అది కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఒక సర్ఫేస్ కావాలి. సర్ఫేస్ అంటే ఇదే అన్నమాట, నార్మల్ టు ది సర్ఫేస్ ఈజ్ డెల్ పై అంటాం. డెల్ పై అంటే దాన్ని పై అనుకుంటాను, పైని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ వైతో జెడ్తో చేస్తాను. ఓకేనా? ఎస్, చూడండి, లెట్ ద సర్ఫేస్
లెట్ ద సర్ఫేస్ ఎస్ ఈస్ పై అని అనుకుంటున్నా కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఈ +9 లెఫ్ట్ సైడ్కి వస్తే -9 అవుతుంది. ఓకే సరే, ఇప్పుడు యూనిట్ నార్మల్ కనుక్కోవడానికి నార్మల్ టు ది సర్ఫేస్ ఫార్ములా డెల్ పై. ఓకే, సో అందుకోసం నేను స్టార్టింగ్లోనే పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా, పైని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా, వైతోని జెడ్తో. ఎక్స్తో చేస్తున్నప్పుడు వై జెడ్ నీకు సంబంధం లేదు, ఎక్స్ స్క్వేర్కి 2x, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ కూడా 0 అవసరం లేదు. సో డో పై బై డో వై, సో వైతో పార్షియల్ డెరివేట్ చేస్తున్నా, వై ఉందా లేదా అక్కడ 0 అయిపోతుంది. డో పై బై డో జెడ్, జెడ్ స్క్వేర్కి 2z. ఓకే, ఇప్పుడు నార్మల్ టు ది సర్ఫేస్ రాస్తాను. నార్మల్ టు ది సర్ఫేస్ ఎస్ ఈజ్ డెల్ పై. సో ఫార్ములా ఏంటి, డెల్ పై ఇక్కడ నోట్ చేస్తున్నా, ఈజ్ డెల్ పై ఈజ్ ఈక్వల్ టు I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. So del pi is equal to, ఇప్పుడు ఈ వెక్టర్ని ఐ బార్తో జే బార్తో కే బార్తో మల్టిప్లై చేద్దాం. సో 2x ఐ బార్, అదేవిధంగా +2z ఇంటూ జే బార్. ఇప్పుడు యూనిట్ నార్మల్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ యూనిట్ నార్మల్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తున్నాను. సో ఫార్ములా డెల్ పై బై మాడ్ డెల్ పై. సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్, డెల్ పై అంటే ఇదే కదా, రాసేయండి. సో 2x ఐ బార్ +2z ఇంటూ జే బార్ డివైడెడ్ బై మాడ్ డెల్ పై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏంటి 2x హోల్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ లేదు, కే కోఎఫిషియంట్ 2z హోల్ స్క్వేర్. సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక న్యూమరేటర్ నుంచి మనం 2ని కామన్ తీసేయచ్చు. సో కాబట్టి 2 ఇంటూ ఇంకా మిగిలింది ఎక్స్ ఐ బార్ ప్లస్ అదేవిధంగా z ఇంటూ కే బార్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 2x హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, కాబట్టి 4x స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్. సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఐ బార్ ప్లస్ జెడ్ ఇంటూ కే బార్ డివైడెడ్ బై, ఈ రెండింటి నుంచి √4 కామన్ తీస్తే ఇంకా 2 ఉంటుంది అనమాట. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ప్లస్ జెడ్ ఇంటూ కే బార్ డివైడెడ్ బై, ఇక్కడ చూడండి √x² ప్లస్ జెడ్ స్క్వేర్, మనకు సర్ఫేస్ తెలుసు, x² ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9, అప్పుడు రూట్ అప్లై చేయండి, √x² ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ √9 అంటే 3 అనమాట. కాబట్టి దీని ప్లేస్లో డైరెక్ట్గా నేను 3 రాసేయచ్చా, ఎస్, ఓకేనా. సో ఇది ఎన్, దాన్ని వెక్టార్ అంటాం కదా, ఎన్ బార్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఫార్ములాని రాస్తాం. XY YZ ZX ఆల్రెడీ నేను ఫిక్స్ చేశాను ఇక్కడ XY అని, ఓకేనా. Y ఎక్కడుందో, Y వేరియబుల్, ఆ సర్ఫేస్ తీసుకోవాలి. XYలో Y ఉంది, YZలో Y ఉంది, ఆ రెండు తీసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు నేను XY తీసుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ R బి ది ప్రొజెక్షన్ ఆఫ్ S on XY plane, then formula integral S f bar dot n bar ds is equal to double integral R f bar dot n bar XY plane కాబట్టి dx into dy by mod n dot k. ఎందుకంటే XY Z లేదు అంటే అది K,
సో ఎన్ బార్ డాట్ కే బార్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ని కనుక్కుందాం. ఓకే, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఎఫ్ బార్ ఆల్రెడీ మన ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి, 6zi బార్ ప్లస్ 2x ప్లస్ y ఇంటూ జే బార్ మైనస్ x ఇంటూ కే బార్. ఓకే, డాట్ ఎన్ బార్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇక్కడ కనిపెట్టేసాం, అదే రాసేయండి. సో xi బార్ ప్లస్ z ఇంటూ కే బార్ బై 3. ఎస్, ఇప్పుడు రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు i డాట్ i 1 అయిపోతుంది, j డాట్ j 1, k డాట్ k 1 అయిపోతుంది. వాటి కోఎఫిషియన్ట్స్ని మల్టిప్లై చేయాలంటే ఇక్కడ i బార్ ఉంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే 6xz. ఓకేనా? మళ్ళీ j కోఎఫిషియంట్ 2x ప్లస్ ఫ్యాక్టర్ లేదు, 0 ఇంటూ జే బార్. సో కాబట్టి జీరోనే. సో k డాట్ k 1 అయిపోద్ది, ప్లస్ మైనస్ మైనస్ xz డివైడెడ్ బై 3. 6xz నుంచి 5xzని తీసేస్తే 5xz వస్తుంది, డివైడెడ్ బై 3. సో ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏం కనుక్కోవాలి? ఎన్ బార్ డాట్ కే బార్. సో ఎన్ బార్ డాట్ కే బార్ని కనిపెడుతున్నాను. సో ఎన్ బార్ అంటే సో అదే xi బార్ ప్లస్ z ఇంటూ కే బార్ డివైడెడ్ బై 3 డాట్ కే బార్. అగైన్ ఇక్కడ k డాట్ కే 1 అయిపోతుంది, k కోఎఫిషియంట్ z బై 3 అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు z బై 3 ఎన్ బార్ డాట్ కే బార్. ఇప్పుడు దీనికి మాడ్యులస్ని అప్లై చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్ z బై 3. ఒకవేళ మైనస్ వాల్యూ ఉంటే ప్లస్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇప్పుడు మనము లిమిట్స్ని కనుక్కోవాలి. ఇంకా చూడండి, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ కనుక్కున్నాము, మాడ్ ఎన్ బార్ డాట్ కే బార్ కనుక్కున్నాను, లిమిట్స్ కనుక్కోవాలి. మరి చూడండి, మనం xy ప్లేన్ అని ఫిక్స్ చేసాము, x లిమిట్స్ y లిమిట్స్ కావాలి. సో చూడండి, xy ప్లేన్లో z 0 అవుతుంది కదా. సో అదే రాస్తున్నా, ఇన్ ద xy ప్లేన్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఆ సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9 కదా. z ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. x² ప్లస్ 0, సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. ఓన్లీ ప్లస్ 3 తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకూడదు, -3 తీసుకోకూడదు. బట్ x వ్యారీ ఫ్రమ్ 0 to 3. ఇంకా y వ్యారీ ఫ్రమ్ 0 to 8. మన y లిమిట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎస్, సో ప్రాబ్లంలోనే y లిమిట్స్ ఇచ్చేసాడు. దేర్ ఫోర్ x వేరీస్ ఫ్రమ్ 0 to 3, y వేరీస్ ఫ్రమ్ 0 to 8. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇంటెగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటెగ్రల్ ఆర్ అంటే ఒకటి ఎక్స్ లిమిట్స్, ఒకటి వై లిమిట్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 3, అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు 0 to 8. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఇదో కనిపెట్టేశాను ఆల్రెడీ, 5xz డివైడెడ్ బై 3 ఇంటూ 1 బై మోడ్ ఎన్ డాట్ కే, 1 బై మోడ్ ఎన్ డాట్ కే. సో అంటే ఇదో ఇక్కడ z బై 3 ఇంటూ పక్కన ఏముంది dx dy, దాన్ని అలానే రాసేయండి. z బై z క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y ఈజ్ ఈక్వల్ టు 0 to 8. ఇక్కడ 5/3 కాన్స్టెంట్ కదా, సో అయితే క్యాన్సిల్ అవుతుంది, చూద్దాం. 5/3 x రాశాను. ఇక్కడ డినామినేటర్లో z క్యాన్సిల్ అయింది అంటే 1 ఉంటుంది. 1/3 న్యూమరేటర్కి వెళ్తే 3/1 అవుద్ది, అంటే రెసిప్రోకల్ అయిపోతుంది. 3/1 dx dy, 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో x ఈజ్ ఈక్వల్ టు 0 to 3,
y is equal to 0 to 8 x into dx into dy. ఎస్ ఇంటిగ్రేషన్ చేయండి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, సో వైకి ఇంటెగ్రల్ డివై అంటే వై అన్నమాట. సో దట్ ఈస్ 5 ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 3. ఇంటెగ్రల్ డివై అంటే వై అవుతుంది, ఇంటిగ్రేషన్ చేసాను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 8. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 3 చేయాలి. 3 స్క్వేర్ అంటే 9 by 2 ఇంటూ ఇక్కడ 8 అన్నమాట. ఓకేనా. సో 2 ones 2 4 times. సో 5 into 4 20 into 9 180. సో ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.